హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెల్ విషెస్ వాయిస్. యాక్చువల్లీ మొన్న కామెంట్ సెక్షన్లో చాలా కామెంట్స్ వచ్చాయి, ఈ మార్క్స్కి సీట్ వస్తుందా, ఈ మార్క్స్కి సీట్ రాదా అనేసి. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సీట్ వస్తుందా రాదా అని మీకు కామెంట్ దాన్ని కట్ ఆఫ్ చూస్తే అర్థమవుతుంది. మీకు 1 మార్క్ 2 మార్క్ అలా డిఫరెన్స్ ఏమైనా ఉన్నిందంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ తీసుకోండి, ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. ఇప్పుడు మీకు ఆ లాస్ట్లో సీట్ వచ్చినా కూడా ఏ ప్రైవేట్ కాలేజ్లోనో వస్తుంది, కానీ మీరు కష్టపడి నెక్స్ట్ టైం మంచిగా తెచ్చుకున్నారంటే ఖచ్చితంగా మీకు ఒక గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది, మంచిగా నేర్చుకోవచ్చు. సో దట్ లాస్ట్ 1 మార్క్తో మిస్ అయిందని అస్సలు ఫీల్ అవ్వద్దు, అంతా మీ మంచికే అనుకోండి. మీరు బార్డర్లో ఉన్నారు, ఇప్పుడు నేను పెట్టిన కట్ ఆఫ్ బార్డర్లో ఉన్నారంటే నేను 520 పెట్టుంటే మీరు 518 519 ఉన్నారు. చేరాలా వద్దంటే ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. లాంగ్ టర్మ్ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత మీకు సీట్ వచ్చిందంటే మీరు లాంగ్ టర్మ్ ఆపేసి వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోండి. లేదంటే మీరు ఇక్కడ లాంగ్ టర్మ్ కంటిన్యూ అయితే మీకు బెనిఫిట్ అవుతుంది, మార్క్స్ బాగా వస్తాయి. బీక్యాట్ సీక్యాట్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఏంటంటే కాలేజ్ చూస్ చేసుకునే ముందు మంచి కాలేజ్గా చూస్ చేసుకోండి. ఏ కాలేజ్ పెడితే కాలేజ్ చూసుకొని అంత పేమెంట్ కట్టి జాయిన్ అవ్వడం అంత కరెక్ట్ కాదు. సో మంచి కాలేజ్లో చూసుకొని మీకు సీట్ వస్తుందా రాదా అని. రాకపోతే లాంగ్ టర్మ్ మీరు ట్రై చేయండి. మీకు బార్డర్లో ఉన్నారంటే మీకు మంచి కాలేజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కట్ ఆఫ్ పెరిగిందని చెప్పి ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. మళ్ళీ మీకు ఆల్ ఇండియా ర్యాంక్, స్టేట్ ర్యాంక్ వచ్చినప్పుడు కట్ ఆఫ్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లైక్ అక్కడ మీకు ర్యాంక్ తక్కువ వస్తే కట్ ఆఫ్ తగ్గుతుంది, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇవన్నీ నేను కౌన్సిలింగ్ రిలీజ్ చేసిన తర్వాత చెప్తాను. ఖచ్చితంగా అప్డేట్స్ అయితే కరెక్ట్గా చెప్తాను. మీకు ఎలాంటి డౌట్స్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.